ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ప్రభు దినాన దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరము కూడా కలిసి దేవుని ఆలయంలో చేరలేకుండా పోతూ ఉన్నాము. మీరున్నటువంటి స్థలాల్లోనే ఉండి నాతో కూడా ఏకీభవించి యథాప్రకారము మీరు దగ్గరకు వచ్చి కూర్చొని బైబిల్ తెరచి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని, గ్రహించాలని మీకు ముందుగా మనవి చేయించుకున్నాను. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, మీ మితిలేని కృపచేత మమ్మల్ందరినీ కూడా ఇంతవరకు క్షేమముగా కాపాడినందుకు, జీవముతో ఉంచినందుకు మీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేము మీ వాక్యాన్ని ధ్యానించుకొననయుంటుండగా మీరు మాకు తోడుగా ఉండి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 2వ దెసలోనికైలకు రాసినటువంటి ఉత్తరము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాల వరకు నేను చదివి వినిపిస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు దెసలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1, 5 వచనాలు చదువుతాను. తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తమును, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయుడి. విశ్వాసము అందరికీ లేదు, అయితే ప్రభు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రియులారా, కొన్ని వారాల నుండి మనము అపోస్తలుడైనటువంటి పౌలు దెసలోనికైలకు రాసినటువంటి 2వ ఉత్తరాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 1వ అధ్యాయాన్ని ముగించుకున్నాము, 2వ అధ్యాయాన్ని ముగించుకున్నాము, 3వ అధ్యాయంలోనికి మనము వచ్చాము. 1వ అధ్యాయములో శ్రమల్లో ఉన్నటువంటి వారిని అపోస్తలుడైనటువంటి పౌలు ఏ రీతిగా ధైర్యపరిచాడో, హెచ్చరించాడో మనం చూచాము. 2వ అధ్యాయానికి వచ్చేసరికి తప్పుడు బోధలను ఖండిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయానికి మనము వచ్చాము. ఈ 3వ అధ్యాయం అంతట్లో కూడా సంఘములో అక్రమంగా నడుచుకునేటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నట్లుగా, గద్దిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయము మనము 3వ అధ్యాయము 1, 5 వచనాలు ధ్యానం చేసుకోవడానికి ముందుగా ఒక్క నిమిషము 2వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. తెసలోనిక అనేటువంటి పట్టణంలో ఉన్నవారు ప్రభు యొక్క రాకడను గురించి వారి యొక్క గ్రహింపు భిన్నంగా ఉండినందువలన సంఘం ఎత్తబడింది, మనం శ్రమకాలంలో ఉన్నాము అని వారు భావించుకున్నందువలన ప్రభు దినము ఇప్పుడే
రాలేదు. ప్రభుదినం సంభవించాలి అని అంటే పలాని విషయాలు జరగాలని పౌలు వారికి తెలియపరిచాడు. వాటిలో ఒక విషయం ఏమిటి అని అంటే, ప్రభుదినం రావాలి అని అంటే సంఘం ఎత్తబడాలి. ప్రభుదినం రావాలి అని అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడాలి. క్రీస్తు విరోధిని గురించి 2వ అధ్యాయంలో మనం ఎక్కువగా నేర్చుకున్నాము. వాడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక శక్తి అయి ఉన్నాడు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ పనిచేయుచు ఉన్నది. వానికి అనేక పేర్లు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వానిని అనుసరించేటువంటి బోధకులు కూడా ఉన్నారు. వెలుగుదూత వేషం వేసుకొని వస్తాడు. వాణ్ణి అనుసరించేటువంటి వారు, తప్పుడు బోధలు బోధించేటువంటి వారు చాలామంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకున్నాము. ఆ సందర్భంగా పౌలు వారికి చెప్పింది ఏమిటి అని అంటే, మీరు సత్యమైన దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. క్రీస్తు విరోధులు కానీ లేక అబద్ధ బోధకులు కానీ మరి చెప్పినటువంటి ఆ మాటలను నమ్మొద్దు. సత్యమైన దేవుని వాక్యాన్ని మాత్రమే మీరు నమ్మండి. మేము మీ మధ్యలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రభు రాకడను గురించి మేము మీకు వివరించాము. వాటిని మాత్రమే మీరు నమ్మండి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాల్లో మనుషుల మాటలను నమ్మేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. దేవుని మాటలను నమ్మేటువంటి వారు, విశ్వసించేవారు తక్కువ మంది ఉన్నారు. దేవుని వాక్యము సత్యమైనది, దైవ ప్రేరేపితమైనది. కనుక దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని బట్టే మనము ముందుకు సాగాలి. సత్యాన్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అంత మాత్రమే కాకుండా మనము సత్యాన్ని కాపాడాలా అని కూడా మనము 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు నేర్చుకున్నాం. సత్యాన్ని నమ్మాలి, సత్యాన్ని కాపాడాలి. అంత మాత్రమే కాకుండా సత్యాన్ని అనుసరించి జీవించాలి. సత్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాదు, లేక సత్యాన్ని కాపాడటం మాత్రమే కాదు, నమ్మటం మాత్రమే కాదు, దాన్ని అనుసరించి జీవించాలి. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఇంకొక మెట్టు ముందుకు వెళుతూ ఏమంటూ ఉన్నాడు అని అంటే, మీరు సత్యాన్ని నమ్మటం మాత్రమే కాదు, కాపాడటం మాత్రమే కాదు, అనుసరించడం మాత్రమే కాదు, ఆ సత్యమైన దేవుని వాక్యాన్ని మీరు ఇతరులతో పంచుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. మరి ముఖ్యంగా సంఘ కాపరులు, సువార్థికులు, బోధకులు సత్యమైన దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. బహుధైర్యం కలిగి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ కింద ఉన్నది ఉన్నట్టుగా మనుషుల యొక్క మెప్పును కోరకుండా దేవుని వాక్యాన్ని పంచుకోవాలి. ఎందుకు అని అంటే, మనము హెబ్రీ పత్రిక 4:12 ప్రకారం చూస్తే దేవుని వాక్యము సజీవమైనదై బహుబలము గలదై ఉండును అని గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కనుక ప్రభు వాక్యముకు అంత శక్తి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. అందుకని ఈ భాగంలో 3వ అధ్యాయము
మొదటి వచనములో పౌలు ఏమంటూ ఉన్నాడు అని అంటే, సహోదరులారా, ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమ పరచబడు నిమిత్తము. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి. చెప్పేవారి జీవితంలో, వినేవారి జీవితంలో మహిమపరచబడాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ భావము అపోస్తలుడైనటువంటి పౌలు కీర్తనల గ్రంథము 147వ కీర్తన 15వ వచనంలో నుండి తీసుకొని ఉండవచ్చు అనేటువంటి భావాన్ని కొంతమంది పండితులు వ్యక్తపరిచి ఉన్నారు. 147వ కీర్తన 15వ వచనము, భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. దేవుని వాక్యము శీఘ్రముగా పరుగెత్తుతుంది. దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, దేవుని వాక్యాన్ని ఎవరు కూడా బంధించలేరు. దేవుని సేవకులను బంధించవచ్చు, కానీ వాక్యాన్ని మాత్రం బంధించలేరు. దేవుని సేవకులను బంధించి చెరసాల్లో వేయవచ్చు, కానీ సువార్తను ఎవరు బంధించలేరు. దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు అనేటువంటి విషయాన్ని మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చూస్తే పౌలు అంటాడు, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవాలయంలో కూడు కాకుండా ప్రభుత్వాలు మనల్ని చేయగలవు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా, దేవుణ్ణి మనము సమీపించకుండా ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే నమ్మి, ఎప్పుడైతే అనుసరించి జీవిస్తామో, ఆ దేవుని వాక్యము మనుషుల యొక్క హృదయాల్లో బహుగా పనిచేస్తూ ఉంది. అది త్వరితంగా వ్యాపించుతూ ఉంది. అందుకని పౌలు ఏమంటున్నాడంటే, తుదకు సహోదరులారా, మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయుడి, లేక మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి అని అంటే, త్వరితంగా మారుమూల గ్రామాల్లో పంచిపెట్టబడాలి అని అంటే, దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థించాలి, సువార్థికుల కొరకు ప్రార్థించాలి, వాక్యోపదేశకుల కొరకు ప్రార్థించాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యము మనుషుల యొక్క జీవితాన్నే మార్చగలదు, వారి తత్వాన్ని మార్చగలదు. దేవుని వాక్యము ఒక వ్యక్తి యొక్క గమ్యాన్ని పూర్తిగా మార్చివేసి నరకపాత్రుడైనటువంటి మానవుణ్ణి పరలోక వారసునిగా చేయగలదు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ ఇంకా వివరంగా మనం తెలుసుకోవాలంటే, దేవుని వాక్యము ఎంత శక్తి గలది అని అంటే, ఒక ఉదాహరణ, చాలా కాలం క్రితము అమెరికా దేశము నుండి
ఆఫ్రికా ఖండంలో ఒక ప్రాంతానికి ఒక టూరిస్ట్ వెళ్ళాడంట. ఒక దినం సాయంకాలము మరి చీకటి పడేటువంటి సందర్భంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఇంటి బయట ఒక ముసలాయన కట్టెల పొయ్యి మీద ఒక బాణ పెట్టి నీళ్లు కాచుకుంటూ లేక ఏదో వంట చేసుకుంటూ ఉన్నారు. ఆ వెలుగులో తన బైబిల్ను చదువుకుంటూ ఉన్నాడు. ఈ వైట్ మ్యాన్ లేక ఈ యొక్క టూరిస్టు ఆయన అడిగాడు, ఏం చదువుతున్నావు అని అంటే, నేను బైబిల్ చదువుతున్నాను అని చెప్పాడు. బైబిల్ చదువుతున్నావా, దాంట్లో ఏముంది అని వెటకారంగా మాట్లాడాడంట. అప్పుడు ఆ ఆఫ్రికన్ అన్నాడంట, ఏదో నా మాటలు జాగ్రత్తగా విను, ఈ బైబిల్ గ్రంథమే నా జీవితాన్ని మార్చివేసి ఉండకపోతే నువ్వు మాట్లాడేటువంటి ఈ సమయానికల్లా నీ మాంసాన్ని ఈ కుండలో పెట్టి ఉడికిస్తూ ఉంటిని అని జవాబు చెప్పాడంట. ప్రియులారా, దేవుని వాక్యము నరమాంస భక్షకులను మార్చింది. ఆఫ్రికా ఖండాన్ని వెలుగు ఖండంగా చేసింది. పాపులను మార్చింది, వ్యభిచారులను మార్చింది, నరహంతకులను మార్చింది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉన్నది కనుక దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి అని అంటే మనము దేవుని సేవకులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు మరి మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి అని పదే పదే తెస్సలోనికయ సంఘాన్ని కోరాడు. ఇతర సంఘాలను కూడా కోరాడు. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో కూడా, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి, మా కొరకు ప్రార్థన చేయండి. కనుక దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి అని అంటే దేవుని సేవకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఈ సత్యమైన దేవుని వాక్యాన్ని ఎవరైతే పంచిపెడుతూ ఉన్నారో, ఈ సత్యమైన దేవుని వాక్యం కొరకు ఎవరైతే నడుం బిగించి పోరాడుతూ ఉన్నారో వాళ్ళతో మనము ఏకీభవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. గమనించండి ప్రియులారా, ఎక్కడైనా ఈ సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రభువు నేర్పించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినట్లుగా వాక్యాన్ని బోధించినప్పుడు తప్పనిసరిగా ఆ స్థలములో వ్యతిరేకత ఉంటుంది. దేర్ ఈస్ బౌండ్ టు బి ఆపోజిషన్ వెన్ వీ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా పంచుకున్నప్పుడు దేవుని వాక్యానికి తప్పనిసరిగా వ్యతిరేకత ఉంటుంది. అందుకని పౌలు ఏమంటున్నాడంటే 2వ వచనములో, తెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘస్థులారా మరి మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి అని అంటే, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము. మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి మేము తప్పింపబడు నిమిత్తము. దేవుని వాక్యాన్ని కొందరు ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానించి బోధిస్తూ ఉంటే, కొందరైతే మూర్ఖులు వాక్యానికి భిన్నంగా బోధిస్తూ ఉన్నారు. లేక దేవుని వాక్యాన్ని బోధించేటువంటి ఆ దేవుని సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేక ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, సమర్పణ కలిగి తిరిగి జన్మించి సమర్పణ కలిగి ఒక అంకిత భావముతో దేవుని వాక్యాన్ని ప్రజలు వినాలి, సువార్తను అందరూ వినాలి అని కొందరు బోధిస్తూ ఉన్నారు. అదే సమయంలో సాతానుడు కూడా తనకు ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను ఎంట వేసుకొని వాడు కూడా తన పని చేస్తూ ఉన్నాడు. మరి అంత మాత్రమే కాకుండా సంఘములో కొందరు మూర్ఖంగా దేవుని వాక్యానికి భిన్నంగా పోతూ ఉన్నట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు సాతానుడు విశ్వాసులను కూడా వాడు ప్రభావితం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ చూపిస్తాను నేను మీకు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము నుండి 23వ వచనం వరకు చదువుతాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూను కలుగదని ఆయన గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాడు. ప్రభు స్వయంగా 12 మంది శిష్యవర్గంలో ఉన్నటువంటి పేతురుతో చెప్పినటువంటి మాటలు, సాతానా, నా వెనుకకు పొమ్ము, సాతానా, నా వెనుకకు పొమ్ము. అయితే సాతానుడు పేతురులో ప్రవేశించాడనేది నా నమ్మకం కాదు. అయితే మనం ప్రభువుని నమ్ముకున్నా కూడా కొన్నిసార్లు సాతానుడు బయట నుండి మనల్ని ప్రభావితం చేయటానికి, మన తలంపులను, ఆలోచనలను, మన దృక్పథాలను మార్చివేయటానికి అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ఇక్కడ పేతురు ఎలాగూ ప్రభువును తప్పుగా అర్థం చేసుకున్నాడో అలాగూ మనం దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను కూడా తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశము ఉన్నది. ప్రభు అన్నాడు, నువ్వు మనుషుల సంగతులనే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచుట లేదు. కనుక పౌలు విశ్వాసులందరికీ మనం చేసింది ఏంటంటే, మా కొరకు ప్రార్థించండి. మరి ఎందుకు ప్రార్థించాలి అని అంటే, మూర్ఖులైనటువంటి కొందరు సంఘంలో ఉన్నారు, దుష్ట మనుషులు. వాళ్ళ చేతిలో నుండి మేము తప్పింపబడు నిమిత్తం ఆది సంఘంలో అపోస్తలులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్లో ఒక సమస్య ఏంటంటే, అననీయ సప్పీరాలు అనేటువంటి వారు పేతురు దగ్గరికి వచ్చారు. ఈ విషయము అందరికీ తెలుసు. వారు సాతాను చేత ప్రేరేపించబడ్డారు. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము సాతాను చేత ప్రేరేపించబడకుండా, సాతాను యొక్క చేతుల్లో చిక్కుకొనకుండా, దేవుని వాక్యాన్ని దైవ సేవకులు బోధించినప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా వారు తెలియపరిచినప్పుడు దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. వాక్యం యొక్క వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము అందరికీ లేదు. అంటే ఎలాంటి విశ్వాసము మరి సంఘంలో అందరికీ లేదు. సంఘంలో ఉన్నటువంటి వారిలో కొందరు మూర్ఖంగా ఉంటూ ఉన్నారు. వారి ఉద్దేశాలు, వారి దృక్పథాలు వేరుగా ఉన్నాయి. అయితే 3వ వచనములో, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడు. అయితే మా నమ్మకం ఏంటంటే, మీరు ఆ మూర్ఖులైన దుష్ట మనుషుల యొక్క బోధలకు లోనుగారని మా నమ్మకం. కొందరు దుష్ట మనుషులు ఉన్నారు. పౌలు సువార్త బోధించి వస్తే గలతీయ ప్రాంతంలో పౌలు అట వెళ్ళిన తర్వాత కొందరు యూద బోధకులు వచ్చి, పౌలు చెప్పిందంతా తప్పేను, కృపచేత రక్షించబడతాము, కానీ అది మాత్రం చాలదు. ఒక వ్యక్తి రక్షించబడాలంటే మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను కూడా చేయాలా అని వారు కృపకు క్రియలను కలుపుతూ వచ్చారు. వారు సువార్తను చెరుపుతూ వచ్చారు. కనుక పౌలు వారి విషయమై చాలా ఘాటుగా మాట్లాడవలసి వచ్చింది. కనుక దెస్సలోనికయ సంఘస్థులారా, ప్రభు నమ్మదగిన వాడు, అలాంటి వారి చేతుల్లో మీరు పడకుండా ఆయన మిమ్మల్ని స్థిరపరచును, దుష్టత్వము నుండి మిమ్మను కాపాడును. 4వ వచనం,
మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మను గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. మేము ఆజ్ఞాపించు వాటిని, ఆజ్ఞాపించుట అనేటువంటిది, ఆ ఆజ్ఞ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ మిలిటరీ టర్మ్. అంటే ఒక సుపీరియర్ ఆఫీసరు ఆజ్ఞాపించినప్పుడు సైనికులు ఆ ఆజ్ఞను అనుసరించి శిరసావహించి వెళ్ళాలి. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆ అపోస్తలికత్వాన్ని బట్టి మరి ఏమంటున్నారంటే, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాం. ఎంత మంచి మాటలు ఈ సంఘాన్ని గురించి చెప్పాడు. మన సంఘాన్ని గురించి మరి అలాంటి సాక్ష్యము ఎవరైనా చెప్పగలిగితే ఎంత సంతోషంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 5వ వచనము, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ప్రియులారా, మనము ఆ దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపించినటువంటి ఓర్పును మన జీవితంలో పెంపొందించుకోవాలి. ప్రభువును ప్రేమించాలి, ప్రభు రాకడను ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ప్రభువును ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. ప్రభువును ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను పాటిస్తాము. ఈ 2 పత్రికల యొక్క సారాంశం ఏమిటి అంటే, ప్రభు యొక్క 2వ రాకడ. ఆ ప్రభు యొక్క 2వ రాకడను దృష్టిలో పెట్టుకొని ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలి. అయితే ఈ సంఘంలో కొంతమంది ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, ఇదిగో ఆయన వచ్చేస్తూ ఉన్నాడు కనుక మనం ఏమీ పని చేయకూడదు అని పని చేయటం మానేసి సోమరులైపోయారు. అటువంటి వారిని ఆ తర్వాత వచనాల్లో ఆయన గద్దిస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. అయితే ప్రభు వచ్చేంత వరకు మన సొంత చేతులతో మనం కష్టపడి పని చేయాలి. ప్రభు ప్రేమను పంచిపెట్టాలి, వాక్యాన్ని పంచుకోవాలి. వాక్యము ఎంతో శక్తి గలది కనుక కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా కూడా మనము దేవుని వాక్యాన్ని పంచిపెట్టాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇంకొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనములో ఇలాగూ రాయబడింది. కాబట్టి చిన్నపిల్లలారా, యోహాను అంటున్నాడు, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. చూడండి ఎంత మంచి మాటలు చెప్తూ ఉన్నారు. ఈ మాటలు మనందరికి కూడా వర్తిస్తూ ఉన్నవి. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు, సంఘం కొరకు మేఘాల మీద వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడిన తరువాత మొట్టమొదటిగా జరిగేది ఏమిటి అని అంటే, మనం ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నిలవబడతాం. మనలో ప్రతివాడు తన్ను గురించి లెక్క అప్పగించాలి. ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. కనుక ప్రభు రాకడలో మనం సిగ్గుపడకుండా ఉండాలి అని అంటే మనము దేవుని వాక్యాన్ని సరిగా వ్యాఖ్యానించాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి,
మరి ప్రభు తిరిగి వచ్చేంత వరకు మనము కష్టపడి ప్రభు పనిని చెయ్యాలా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ముగింపులో మనము మరోసారి గుర్తు చేసుకుందాము. ఈ 2వ దశలోనికైలకు రాసినటువంటి పత్రిక మొదటి 5 వచనాల్లో పౌలు చెప్పింది ఏమిటి అని అంటే, ఆ సత్యాన్ని మీరు ఇతరులతో పంచుకొనండి. సత్యాన్ని మీరు ఇతరులతో పంచుకొనండి. సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని కాపాడండి, సత్యాన్ని అనుసరించండి. సత్యాన్ని మీరు మరి ఇతరులతో పంచుకోవాలి. ప్రభు త్వరగా తిరిగి రానై ఉన్నాడు కనుక మనకు వేరొక పని లేదు, ఒకే ఒక పని. ఆ పని ఏమిటి అని అంటే, దేవుని వాక్యాన్ని మనం ఇతరులతో పంచుకునేటువంటి పని. ఎప్పుడైతే ప్రభు కొరకు మనం అలుపు ఎరుగకుండా కష్టపడి పని చేస్తామో, ప్రభు తిరిగి వచ్చినప్పుడు మనం సిగ్గుపడనవసరం లేదు. అనేక బహుమానాలు, అనేక మెప్పులు ప్రభు సన్నిధిలో మనకున్నాయి. ఈ రీతిగా పోసినటువంటి పౌలు తెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘస్థులను ధైర్యపరిచి మరి హెచ్చరిస్తూ, మీరు దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించు నిమిత్తమై మా కొరకు ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, మీరు ఏ సత్యాన్ని అయితే విన్నారో ఆ సత్యాన్ని మరి ఇతరులతో పంచుకొనండి. అప్పుడు దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు. మా నమ్మకము, దేవుడు మిమ్మను మరి స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడుతాడు, మీ హృదయములను ప్రేరేపిస్తాడు, దేవుని ప్రేమయందు మిమ్మల్ని ఇంకా విస్తరింపజేస్తాడు అనేటువంటి ఆయన మరి కోరికను తెలియపరుస్తూ ఈ యొక్క మొదటి 5 వచనాలు ముగిస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, మీరు ఎక్కడ ఉండి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నా కూడా ప్రతి విశ్వాసి కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సామర్థ్యాన్ని బట్టి స్వార్థను పంచుకుంటారో, నీ సాక్ష్యాన్ని పంచుకుంటావో, నీకు తెలిసినంత వరకు వాక్యాన్ని పంచుకుంటావో, లేక వాక్యాన్ని పంచుకునేటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తావో, అది నీవే తీర్మానించుకోవాలి. దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి అని అంటే మనం ప్రార్థించాలి. మనం కూడా దేవుని వాక్యాన్ని మరి బోధించాలి, ఇతరులతో పంచుకోవాలి. ఆ విధంగా పంచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమటువంటి మా దేవ, ఇంతవరకు అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికయ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను హెచ్చరిస్తూ, సత్యమైన దేవుని వాక్యమును మాత్రమే మీరు నమ్మండి. మీరు దేవుని వాక్యాన్ని నమ్మటం మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని కాపాడండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి. అంత మాత్రమే కాకుండా మరి మనుషుల యొక్క జీవితాలను మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ దేవుని వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. అలాగూ దేవుని వాక్యాన్ని పంచుకునేటువంటి మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని వారిని హెచ్చరించినటువంటి మాటలు మా హృదయాలను తాకి, ప్రభువా, ఈ అంత్య దినాల్లో మరి చివరి దినాల్లో మీ వాక్యాన్ని శీఘ్రముగా మరి వ్యాపింప చేయటానికి నాయన మీరు మాకిచ్చినటువంటి పిలుపును బట్టి, భారాన్ని బట్టి మేము ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ దీవించాలని, కుటుంబాలను ఆశీర్వదించాలని, మీ చిత్తం అయితే త్వరలోనే మేము సంఘములో సమావేశం కావటానికి ద్వారాలు తెరవాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేయనటువంటి మనందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.